వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మౌన హృదయం పార్ట్ 4 దాకా వచ్చామండి మనం. ఎవరైనా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి. ఎందుకంటే పార్ట్ 4 చూస్తే మీకు అర్థం కాదు. మొదటి నుంచి స్టోరీని ఫాలో అవుతుంటేనే స్టోరీ ఎక్కడ ఎలా వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. దీక్ష అరుణ్ని మాధవికి విడాకులు ఇవ్వు అని అంటుంది. అరుణ్ తనని ఏదో ఒకలాగా కన్విన్స్ చేసి ఇంటికి తిరిగి వస్తాడు. అది కూడా తాగిన మైకంలో. అక్కడ దాకా వచ్చింది కదండి స్టోరీ. ఇక తర్వాత ఏం జరుగుతుందో చూసేద్దాం. అరుణ్ని అలా చూసిన మాధవి తనని పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంది. హే లే, నీ వల్లే నాకు ఇంత బాధ. ఏ రోజు నిన్ను చూశానో మొదటిసారి నా జీవితం సర్వనాశనం చేశావు కదే. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయితో కలిసి బ్రతకలేక తను దూరమైంది అని చావను లేక ఒక బ్రతికి ఉన్న శవాన్ని చేశావు కదే అని అంటూ అరుస్తాడు అరుణ్. అసలు ఒక విషయం అడుగుతా, నిజం చెప్పవే. ఆ పెళ్ళికొడుకు నిజంగా లేచిపోయాడా, లేకపోతే నువ్వు ఇలాంటి శనిదానివి అని తెలిసి నిన్ను వదిలించుకోవడానికి వెళ్ళిపోయాడా? వాడున్నాడే, చాలా లక్కీ ఫెలో. నేనే నిన్ను పెళ్లి చేసుకొని అన్లక్కీ అయ్యాను. అంతా నా కర్మ అంటూ బెడ్ మీద వాలిపోతాడు అరుణ్. అరుణ్ మాటలకి తన గుండెల్లో సూదులు పెట్టి పొడిచినట్టు అనిపిస్తుంది మాధవికి. బెడ్ మీద పడిన అరుణ్ షూస్ ఇంకా సాక్స్ తీసి పక్కన పెడుతుంది. తనకి దిండు ఇవ్వాలని తన తలని పక్కన కొంచెం ఎత్తి దిండు పెట్టి లేవబోతుండగా సడన్గా అరుణ్ చెయ్యి మాధవి చేతిని పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు. దీక్ష, ప్లీజ్ అర్థం చేసుకో. నేను కావాలని ఈ పెళ్ళి చేసుకోలేదు. అనుకోకుండా జరిగిపోయిందని చెప్పాను కదా, అయినా అర్థం చేసుకోవేంటి? ఏదన్నా అంటే విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకో అని అంటావు. విడాకులు తీసుకోవడం ఏమైనా చిన్న విషయమా? ముగ్గురి జీవితాలు ముడిపడి ఉన్నాయి. నువ్వు చెప్పినట్టే నేను తనకి విడాకులిస్తా. మనిద్దరం పెళ్లి చేసుకుంటాం. అప్పుడు మనిద్దరం చాలా హ్యాపీగా ఉంటాం. మరి మాధవి? వాళ్ళ నాన్నకి అప్పుడే గుండెపోటు వచ్చింది. పెళ్ళై వారం కాకముందే విడాకులిస్తే తను ప్రాణాలతో ఉంటాడా? మాధవి జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా అంటూ మత్తులో ఏదేదో మాట్లాడుతున్నాడు అరుణ్. అరుణ్ అన్న ఒక్క మాట దగ్గరే మాధవి చెవులు ఆగిపోయాయి. మైండ్ పని చేయకుండా అలానే బ్లాంక్గా తననే చూస్తూ ఉండిపోతుంది. అలా చూస్తున్న మాధవి కళ్ళలో నుంచి వచ్చే కన్నీటిని కూడా తను గుర్తించలేకపోతుంది. ఏంటి, అరుణ్ గారు నాకు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నారా అంటూ తన గుండె అప్పటికే 1000 ముక్కలైపోయింది. తనకిష్టం లేకపోయినా తన సంతోషం కోసం తనకి విడాకులిచ్చి తను ప్రేమించిన అమ్మాయిని దగ్గర చేయాలి అని నిర్ణయించుకుంది మాధవి. అరుణ్ కౌగిల్లో నుంచి తనని తాను విడిపించుకోవాలి అని ఎంత ప్రయత్నం చేసినా తన వల్ల కాక అలానే తన కౌగిల్లోనే ఉండిపోతుంది మాధవి. మదిలో కోటి ఆలోచనలు. తన జీవితం ఏమవుతుందో అన్న భయం. నాకు ఏమైనా పర్లేదు, ఈయన బాగుంటే చాలు అని ఆలోచిస్తూ తను కూడా నిద్రపోతుంది. అరుణ్కి మెలకువ వచ్చి చూస్తే తను పట్టుకున్న మాధవిని చూసి ఒక్కసారిగా విసురుగా తనని నెట్టేస్తాడు. నిద్రమత్తులో కింద పడిన మాధవిని, అరుణ్ ఏంటే నా బెడ్ ఎక్కావు? నాకు ఎలా అయినా దగ్గర అవ్వాలని ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావా? ఛీ, నువ్వు ఇలాంటి దానివి అని అనుకోలేదు. తాగిన మత్తులో నేనుంటే నాకు దగ్గర అవ్వాలని చూస్తావా? ఛీ, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని అంటూ ఏవేవో మాట్లాడతాడు అరుణ్. తను ఎంత తిట్టినా కూడా తిరిగి ఒక్క మాట కూడా అనలేదు మాధవి. తనను తిట్టాల్సిన తిట్లు అయిపోయాక విసురుగా వెళ్ళి బెడ్కి అటుపక్క తిరిగి పడుకుంటాడు. మాధవి కూడా అరుణ్ మాటలకి బాధతో కూర్చుంటుంది. అరుణ్ మాటలకి బాధపడుతూ కింద చాప దుప్పటి వేసి పడుకొని
తన గుండెల్లో బాధని గొంతు దాటనివ్వకుండా అలా ఏడుస్తూ ఎప్పటికి నిద్రపోయిందో కూడా తెలీదు మాధవి. మార్నింగ్ లేవగానే అరుణ్ లేచి తననే మొదటిసారి చూస్తాడు. ఛీ! దీన్నే ఇవాళ చూశానా? ఇవాళ నా రోజంతా ఎలా గడుస్తుందో ఏమో అని తిట్టుకుంటూ లెగుస్తాడు. అయినా ఇదేంటి ఇంకా లేవలేదు అనుకుంటాడు మనసులో. తర్వాత కొంచెం సేపటికే అయినా నాకెందుకులే దీని గురించి అనుకుంటూ వెళ్ళి స్నానం చేసి బయటకు వస్తాడు. అప్పటికి తను లెగవకపోయేటప్పటికి ఏంటిది ఇంకా లెగవకుండా ఏం చేస్తుంది? ఛీ! ఇప్పుడు కనుక అమ్మ వస్తే నన్ను అంటుంది ఇదిలా కింద పడుకోవడం చూసి అని తనని తానే తిట్టుకొని తనని ఎత్తుకొని పైన పడుకోబెట్టాలి అని అనుకుంటాడు అరుణ్. ఇంతలో వాళ్ళ అమ్మగారు మాధవిని పిలుస్తుంది. పైకి రావడం గమనించి అమ్మో అమ్మొస్తుంది, ఇప్పుడు గనక దీన్ని ఇలా చూస్తే నన్ను మాటలంటుంది, దీన్ని ఇలా కింద పండేశాను అని అనుకుంటూ గబగబా తనని ఎత్తుకొని పైన పడుకోపెడుతూ అప్పుడు నోటీస్ చేస్తాడు తన ఒళ్ళంతా కాలిపోతున్న విషయం. అరే, తనకి జ్వరం వచ్చింది అని వెంటనే డాక్టర్ గారికి కాల్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్తాడు. ఈలోపు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి ఏంట్రా అమ్మ ఇంకా లేవలేదా అని అడుగుతారు. అవునమ్మా, తనకి బాగా జ్వరం వచ్చింది, నేను కూడా ఇప్పుడే చూశాను అని చెప్తాడు. అయ్యో అవునా, మాధవికి జ్వరం వచ్చిందా అంటూ మాధవి నుదుటి మీద పట్టుకొని చూస్తుంది. తన ఒళ్ళు అంతా కట్టె కాలుతున్నట్టు కాలడంతో అరే ముందు నువ్వు వెళ్ళి అర్జెంటుగా తడి క్లాత్ ఒకటి తీసుకొనిరా, తన నుదుటిన పెడదాము అని అంటుంది. అలాగే అమ్మా అని పరుగున వెళ్ళి తడి క్లాత్ తీసుకొచ్చి మాధవి నుదురు మీద పెడతారు. ఒక అరగంట తర్వాత డాక్టర్ గారు వచ్చి తనని చూసి వామ్మో చాలా ఫీవర్గా ఉందండి, అర్జెంటుగా కూల్ వాటర్ తీసుకురండి అని చెప్తారు. అరుణ్ వెళ్ళబోతుండగా ఆగురా, నేను వెళ్ళి తీసుకొస్తా అని వాళ్ళ అమ్మగారు కిందకి వెళ్తారు. ఈలోపు తన పల్స్ చెక్ చేసి తను చాలా వీక్గా ఉంది, పల్స్ చాలా స్లోగా ఉంది, దేనికోసమో బాగా బాధపడుతున్నట్టు ఉంది, మెంటల్గా చాలా డిస్టర్బ్ అయింది, తనని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, తను చాలా రోజుల నుంచి సరిగ్గా భోజనం చేయట్లేదు అని అనిపిస్తుంది, ఒక ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్లు రాసిస్తాను, టైం ప్రకారం తనని బాగా ఫుడ్ పెట్టి తనకి ఇవ్వాల్సిన ట్యాబ్లెట్లు ఇవ్వండి, 2 రోజుల్లో తను కుదుట పడుతుంది అని చెప్తూ ఉంటాడు. ఈలోపు వాళ్ళ అమ్మగారు కూల్ వాటర్ తేవడంతో ప్రతి అరగంటకి ఒకసారి తనకి కూల్ వాటర్తో ఒళ్ళు తుడుస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయారు. కోడల్ని అలాంటి పరిస్థితుల్లో చూసిన శారద గారు బాధతో కోడలి దగ్గర నుంచి కదలటం లేదు. అరుణ్ ఎంత చెప్తున్నా కానీ కావాలంటే నువ్వెళ్ళరా ఆఫీస్కి, కింద చాలా మంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు కింద పని, నేను నా కోడలి దగ్గరే ఉంటాను తనకి తగ్గేదాకా అని ససేమిరా చెప్పేస్తారు. ఇంకా చేసేదేమీ లేక తను కూడా ఆఫీస్కి బయలుదేరతాడు. చా, నేనన్న మాటలకు నా మీద నాకే చిరాగ్గా ఉంది. ఏంట్రా అరుణ్, ఎంత తాగిన మత్తులో అయితే మాత్రం ఒక ఆడపిల్లని అనాల్సిన మాటలేనా అవి? చీ అనుకుంటూ ఉండగానే ఎదురుగా ఒక పెద్ద కార్ ఆగి ఉంటుంది. ఏంటా అని చూస్తూ ఉంటాడు అరుణ్. ఇంతలో కార్ పక్కనే తన క్లోజ్ ఫ్రెండ్ కనిపించేసరికి సడన్గా బ్రేక్ వేస్తాడు. తనని చూసి కార్ ఆపి రే సూర్య, ఏంట్రా సడన్ సర్ప్రైజ్, ఎప్పుడొచ్చావు అమెరికా నుంచి అని అడుగుతాడు. వచ్చి 1 వీక్ అయింది అని చెప్తాడు. మరేంటిలా ఇక్కడ రోడ్డు మీద అని అడుగుతాడు అరుణ్. అదా, కార్ ఏదో ప్రాబ్లం అయిందిరా, అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది, అది అటెండ్ అవ్వాలి అని వెళ్తున్నా. హో అలాగా, అయితే రా నేను డ్రాప్ చేస్తా అని అంటాడు అరుణ్. సూర్య కూడా చాలా థ్యాంక్స్ అరుణ్ అంటూ కార్ ఎక్కుతాడు. మనలో మనకి థ్యాంక్స్ ఏంట్రా అని అంటాడు అరుణ్. ఇంతలో ఏ కంపెనీరా అని అరుణ్ మాటలు కలుపుతాడు. ఓ అదా, రాజేంద్ర టెక్స్టైల్స్ వాళ్ళది, పెద్ద బ్రాండ్ అంటగా, లేడీస్ అండ్ జెంట్స్ వేర్, సో దానికోసం ఇలా వస్తున్నా. ఓ నిజమా, మాదేరా రాజేంద్ర టెక్స్టైల్స్ అని అంటాడు అరుణ్. అవునా, ఓ గాడ్, ఒక పెద్ద గొడవ తీరిపోయిందిరా, ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి
అమెరికాలో సేల్స్ పెంచాలని చూస్తున్నా. నీదైతే నాకు ఇంకా ఈజీరా అంటూ సంబరపడిపోతున్నాడు. సరేరా, ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం, మిగతా ఫార్మాలిటీస్ అన్నీ అక్కడ ఫినిష్ చేద్దాం అని అనుకుంటారు ఇద్దరు. ఇంతలో సూర్య కలగజేసుకుంటూ, ఏరా మీ దీక్ష ఏమంటుంది? మీ లవ్ విషయంలో ఒక క్లారిటీకి వచ్చావా అని అడుగుతాడు సూర్య. దాంతో డల్ అయిపోయిన అరుణ్ మొహం చూసి, ఏంట్రా, ఏంటి అలా మొహం పెట్టేశావు? తను ఇంకా నీ లవ్ ఒప్పుకోలేదా? నువ్వేం కంగారు పడుకు, నేను ఇక్కడే ఉంటాగా, ఎలాగైనా తనని ఒప్పిస్తా అని అంటాడు. లేదురా, తను నా మీద ప్రేమ పెంచుకుంది, నా లవ్ యాక్సెప్ట్ చేసింది, కానీ ఇప్పుడు అని ఆగిపోతాడు. ఏంట్రా ఇప్పుడు అని అంటాడు సూర్య. అరుణ్ మాట్లాడుతూ, లేదురా, నాకు పెళ్ళైపోయింది అని అంటాడు. రే అరుణ్, నువ్వు సూపర్ రా, మరి మీ పెళ్ళికి నన్ను పిలవలేదేంటి అని అడుగుతాడు. నా పెళ్ళి దీక్షతో కాలేదురా, వేరే అమ్మాయితో అయింది అని అంటాడు అరుణ్. వాట్, వేరే అమ్మాయా? ఎవరు తను అని అడుగుతాడు. జరిగిందంతా చెప్తాడు అరుణ్. వామ్మో, ఎన్ని జరిగిపోయాయా? ఎల్లరా ఎంత బాధని గుండెల్లో మోస్తున్నావు అని అడుగుతాడు సూర్య. తప్పలేదురా, ఆ క్షణం అలా చేయాల్సి వచ్చింది అని చెప్తాడు. సరేరా, అయిందేదో అయింది, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు సూర్య. ఏముంది, కొన్ని రోజులు ఆగి తనని కన్విన్స్ చేసి డివోర్స్ ఇచ్చి దీక్షని పెళ్లి చేసుకుంటా అని అంటాడు అరుణ్. రేయ్, నీకేమైనా పిచ్చా? పెళ్ళంటే ఇష్టమైనప్పుడు తాళి కట్టించుకొని వద్దు అనుకున్నప్పుడు తెంచేసుకోవడానికి కాదురా పెళ్లి చేసుకునేది. అయినా ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు అంటే అది పైవాడి నిర్ణయంతోనే జరుగుతుందిరా. 7 జన్మలకి నువ్వే నా తోడు అనుకొని తాళి కట్టాలి ఆ క్షణం అని చెప్తాడు సూర్య. ఇదేనండి ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరి అరుణ్ తీసుకున్న నిర్ణయం మీకు సరైంది అని అనిపిస్తే తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇంకొక విషయం, రేపటి పార్ట్లో హిందూ వివాహంలో గొప్పదైనటువంటి 7 అడుగుల గురించి మీకు వివరించబోతున్నాను. ఒక్కొక్క అడుగు దాని ప్రాముఖ్యత మీకు తెలిసేలా చేయాలనే నా అభిప్రాయం. అయితే తప్పకుండా రేపటి వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరింకెందుకు ఆలస్యం, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రేపటి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.